అందరికీ నమస్కారం. నా పేరు రమ. శాడిస్ట్ హస్బెండ్ 27వ భాగం. రచయిత తనూషా రెడ్డి గారు. ఇంటికి చేరుకున్నాను. నీ తన రూమ్లో దించకుండా తన రూమ్కి స్టెప్స్ ఎక్కుకుంటూ తీసుకొని వెళ్తుంటే, అభి గారు నీ రూమ్కి నన్ను ఎందుకు తీసుకొని వెళ్తున్నారని కంగారుగా అడుగుతుంది అను. సీరియస్గా నడుస్తున్న వాడల్లా ఆగి అను వైపే తిరిగి ఉరిమి చూస్తే అను గుట్కలు మింగి దిక్కులు చూస్తుంది. బెడ్ మీద పడుకోబెట్టి స్టే హియర్ అని చెప్పి రంగమ్మ చేత ఫుడ్, జ్యూస్, టాబ్లెట్స్ రూమ్కి తెప్పిస్తాడు. తనే కలిపి అతని కబంధ హస్తాలతో పెద్ద పెద్ద ముద్దలు పెట్టి తినిపించి పనిలో పనిగా టాబ్లెట్స్ కూడా నోట్లోకి వేసి పడుకో ఇంకా అని ఏసీ అడ్జస్ట్ చేసి ఫ్రెష్ అవ్వడం కోసం వాష్రూమ్ వైపు వెళ్తాడు. తను చూస్తున్నది నిజమో లేక కలో అర్థం కాకపోతే బెడ్ మీద పడుకొని ఫ్యాన్ సీలింగ్ వైపే చూస్తూ ఆలోచనలో పడుతుంది అను. కాసేపటికి టవల్తో వచ్చిన క్రిష్ని చూసి అను చూపు ఇంకా వాటర్ డ్రాప్స్ ఉండి లైట్స్కి మెరుస్తూ ఉన్న బాడీ మీద ఫ్రీజ్ అవుతుంది. తల తుడుచుకుంటూ క్రిష్ అను వైపు చూస్తే అను టక్కున అటువైపుకు తిరిగి బలవంతంగా కళ్ళు మూసేసి ఏంటి నేను అలా సిగ్గు లేకుండా చూసేస్తున్నానని మైండ్ వేసుకుంటే అంత లేదులే. నువ్వు చీర కట్టుకునేటప్పుడు ఆఫీస్లో చీర పక్కకి జరిగినప్పుడు ఆయన గారు గుడ్లు మిటకరించి మరీ నిన్ను చూడలేదా? అయినా నీ మొగుడే చెప్పాడు కదా మీరింకా విడిపోలేదు అని. సో మీరింకా వైఫ్ అండ్ హస్బెండే అని. సో చూస్తే తప్పేంటి అని మనసు నూరిపోస్తుంది. ఫాస్ట్గా రియాక్ట్ అయిన మైండ్ అబ్బచ్చా ఈయన గారు ఎంతమందికి ఇలా ఫ్రీ షో ఇచ్చాడో తెలుసా నీకు? నీ భర్త అని నువ్వు హక్కుగా భావిస్తున్న అతని బాడీని ఎంతమంది తాకారు, ఎంతమంది కిస్ చేశారు అని వినిపిస్తూ ఉంటే ఇంకా ఆపు అని చెవులు కళ్ళు గట్టిగా మూసుకొని డీటీఎస్ రేంజ్లో అరుస్తుంది అను. మిర్రర్లో చూసుకుంటూ స్ప్రే చేసుకుంటున్న క్రిష్ అను పొలికేకకి స్పీడ్గా డ్రెస్అప్ అయ్యి అను ఏమైందని నా దగ్గరికే వస్తాడు. కళ్ళు తెరిచి ఏమీ లేదని అంటూ బ్లాంకెట్ని గుండెల మీద వరకు కప్పుకుంటున్నాను. నిజం చెప్పు, నీకు లైట్గా పిచ్చుంది కదా, అందుకే అప్పుడప్పుడు ఇలా వియర్డ్గా బిహేవ్ చేస్తావు కదా అని క్రిష్ అను వైపు డౌట్గా చూస్తూ అంటాడు. ఏంటండి మీ ఉద్దేశం? నేను పిచ్చిదానని ఫిక్స్ అయిపోయారా అని తనని పిచ్చి ఉందని అన్నాడని ఉక్రోషంగా అడుగుతుంది అను. నాకేమీ చెవుడు లేదు, అంత గట్టిగా అరవలసిన అవసరం లేదని కూల్గా అంటాడు క్రిష్ ముక్కు పుటాల్ని ఎగరేస్తూ. థ్యాంక్స్, నన్ను హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి మరీ తీసుకొని ఇంటికి వచ్చినందుకు, అక్కడ ట్రీట్మెంట్ ఇప్పించినందుకు అను అంటుంది. ఒత్తి థ్యాంక్స్ ఎవరికి కావాలి అంటే అని కళ్ళని కాకరొత్తులు చేసుకొని అడుగుతుంది అను. అను ఫేస్ని చూసి మీసం చాటున నవ్వుని ఆపేసి ముద్దు కావాలి, అది కూడా నువ్వే ఇవ్వాలి అని లెఫ్ట్ ఐబ్రో ఎగరేస్తూ అంటాడు క్రిష్. ఏంటి ముద్ద? నేను ఇవ్వను, ముందు మీరు ఇక్కడి నుంచి లేవండి అని అను ఇంచి గ్యాప్లో కూర్చున్న క్రిష్ని చూసి అంటుంది. ఒక్కసారి నాకు కావాలని ఫిక్స్ అయ్యింది బై హుక్ ఆర్ క్రాక్ సాధించుకునే వరకు నేను నిద్రపోను పాప. నువ్వు మొహమాట పడుతున్నావు కాబట్టి ఒక పని చేద్దాం, నేను తీసుకుంటాను, నువ్వు జస్ట్ కోఆపరేట్ చేయని క్రిష్ తన విశాల హృదయాన్ని చాటుకుంటాడు. అను నోరు తెరిచి చూస్తూ రెండూ ఒకటే కదండి, అది జరగని పని, నేను నా రూమ్కి వెళ్ళిపోతానని బ్లాంకెట్ తప్పించి క్రిష్ వైపే చూస్తుంది. రెప్ప కూడా ఆర్పకుండా తననే చూస్తూ ఉంటే ఆ చూపులకి భయపడిన మొండిగా డోర్ వైపు వెళ్తుంది. ఓపెన్ చేసే టైంకి మెరుపు వేగంతో క్రిష్ అనుని చేరుకొని అదే డోర్కి లాక్ చేస్తాడు. గుండె మీద చెయ్యి వేసుకొని భయంగా అను క్రిష్నే చూస్తూ ఉంటే అటు ఇటు చేతులేసి ఇప్పుడు చెప్పు అసలు ఏంటి నీ ప్రాబ్లం అని కురులను చెవి వెనక్కి సర్దుతూ సాఫ్ట్గా అడుగుతాడు క్రిష్. నా ప్రాబ్లం మీరే, ఎందుకు నన్ను పదే పదే మీరు తాకుతున్నారు అని అను కోపంతో అరుస్తుంది. చెప్పాను కదా మనం ఇంకా విడిపోలేదని. రైట్ నౌ మనం ఇప్పుడు పెళ్ళాం అండ్ మొగుడన్నమాట. సో నీ మీద ఆల్ రైట్స్ నాకుంటాయి. దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు మీ పాప అని అంటూ వేలితో అనుని కింద నుంచి పై వరకు చూపిస్తూ అంటాడు క్రిష్. అన్నిసార్లు పాప పాప అనకండి, నేనేం చిన్నపిల్లనేం కాదని అంటుంది ముక్కు పుటాలు ఎగరేస్తూ కచ్చగా అనుని కింద నుంచి పై వరకు స్కాన్ చేస్తూ అవును పెద్ద పిల్లపే అని స్ట్రెచ్ చేస్తూ అంటాడు క్రిష్. ఇదిగో మీరు డబుల్ మీనింగ్ మాట్లాడుతున్నారు, ఇలా మాట్లాడితే నాకు నచ్చదు. సింగిల్ మీనింగ్ వర్డే అన్నాను, నీకే చిప్ దొబ్బి డబుల్ మీనింగ్ లాగా వినిపిస్తే నేనేం చేయగలను పాప? అదిగో మరి సరే నీ ఏజ్ నాకు తెలుసు, యు ఆర్ జస్ట్ 22, మరి నా ఏజ్ ఎంతో నీకు తెలుసా? ఈసారి అను పాప క్రిష్ని కింద నుంచి పై వరకు స్కాన్ చేసి కళ్ళు పైకి కిందకి తిప్పి ఒక అంచనా వేయడానికి చూస్తోంది. ఏంటి అంతగా స్కాన్ చేస్తున్నావు? అంతగా నచ్చానా? ఐబ్రో రైస్ చేస్తూ టీజింగ్గా అంటాడు క్రిష్. అంత సీన్ లేదు, అయినా మీ గర్ల్ ఫ్రెండ్సా నేను ఎప్పుడు మిమ్మల్ని చూడలేదని అంటూ క్రిష్ ఫేస్లో మారుతున్న భావాలను చూస్తూ 25 అని డౌట్గా అంటుంది. ఆమె నడుముపై చెయ్యేసి నో యు ఆర్ రాంగ్, ఐఎమ్ 27, నీకు నాకు 5 years డిఫరెన్స్ ఉంది. సో నేను నిన్ను పాప అని పిలవడంలో తప్పేమీ లేదు కదా పాప అని నవ్వి అను బుగ్గని ఫింగర్తో ట్యాప్ చేస్తాడు. నోరు కప్పలా తెరిచి చూడ్డానికి నిజంగానే కాలేజ్ గోయింగ్లా
రియల్ హీరోలాగా ఉన్నారు. ఈయనకి 27 అంటే అస్సలు నమ్మరు ఎవరు కూడా అని ఇన్నర్ వాయిస్గా వేసుకొని క్రిష్ తననే చూస్తూ ఉండేసరికి ముఖం తిప్పేసుకుంటుంది. లైట్గా స్మైల్ ఇస్తూ ఏయ్ ఏంటి తింకుతున్నావు అని చెవి దగ్గరగా వచ్చి చిన్నగా అంటాడు. ఊపిరి ఆగిపోయేలా ఉంటే అభి గారు కాళ్ళు నొప్పెడుతున్నాయి, మీరు కాస్త తప్పుకుంటే నేను వెళ్ళి బెడ్ మీద కూర్చుంటానని అను అంటుంది. ఒక నిమిషం ఆమె వైపే చూసి కమ్ అని చేయి పట్టుకొని బెడ్ మీద కూర్చోపెట్టి ఆమె చేతుల్ని అతని చేతుల్లోకి తీసుకుంటూ నీ ప్రాబ్లం నాకు అర్థమైంది అను. నీకు నా ఫాస్ట్ వల్ల ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఉందని నాకు తెలుసు. ట్రస్ట్ మీ, ఆఫ్టర్ మన మ్యారేజ్ నేను ఎవరితోనూ ఫిజికల్ రిలేషన్ పెట్టుకోలేదు. నేను లాస్ట్ టైం టచ్ చేసింది నిన్నే, ఇంకా పై కూడా ఇలాగే ఉంటాను. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నాకేమీ ప్రాబ్లం లేదు, కానీ నువ్వు నన్ను హేట్ చేయడం భరించలేను. నాతో ఉన్నప్పుడు నా పాస్ట్ నీ మనసులోకి రానివ్వకు. నన్ను మాత్రమే చూడు. ఫస్ట్ టైం నేను ఇలా ఒకరిని ఫిజికల్గా కాకుండా ఎమోషనల్గా కావాలని అనుకోవడం అది నువ్వే. ఐ వాంట్ యూ అను అని అను కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ఒక చేతిని ఆమె చెవి వెనక్కి పొనిచి దగ్గరికి వంగి సున్నితంగా కిస్ చేస్తాడు. అతని మాటలకే ఏదో ట్రాన్స్లోకి వెళ్ళిపోయిన అను అతని నుండి వచ్చిన సున్నితమైన స్పర్శకి కళ్ళు మూసేస్తుంది. అలా అని అతని ముద్దుకి ఏ విధంగా కూడా స్పందించదు. 5 నిమిషాలు తర్వాత వదిలి ఈవినింగ్ షూట్కి అవుట్ ఆఫ్ సిటీ వెళ్తున్నట్టు 2 డేస్ రాను, నువ్వు ఉండగలవా లేక నాతో పాటు వస్తావా అని ఆమెను తనతో పాటు వస్తానని అంటుందేమోనని ఆశగా అడుగుతాడు క్రిష్. ముద్దు మాయ నుండి బయటికి తేరుకొని నేను ఉండగలనని అంటుంది స్థిరంగా. ఇంకేం అడగలేక యువర్ విష్, ఏదైనా నీడీ అయినా ప్రాబ్లం అయినా కాల్ చేయి, ఎక్కడికి ఒంటరిగా వెళ్ళకు, ఇది రిక్వెస్ట్ అని మాత్రం అస్సలు అనుకోకని కార్ కీస్ కోసం చూస్తుంటే అను బెడ్ మీద తనకి ఫుడ్ తినిపించినప్పుడు పడేసిన కీస్ గుర్తు చేసుకొని మీ కీస్ అని తీసిస్తుంది. థ్యాంక్స్ అని అంటూ ముందుకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి గ్రానీతో ఇక్కడ ఉండటం ఇష్టం లేదని వెళ్ళిపోతానని ఎందుకన్నావు సీరియస్గా అడుగుతాడు క్రిష్. అది అని సనుగుతూ ఎప్పటికైనా వెళ్ళిపోవాలి కదండి, అందుకే అలా అన్నానని అబద్ధం చెప్తుంది. వెళ్ళడానికి నీకు బాగా ఆరాటంగా ఉంది కదా. రిమెంబర్ వన్ థింగ్ అను, నన్ను కాదని నువ్వు ఈ గది డోర్ కూడా ఓపెన్ చేయలేవు. అది ఇందాకే నువ్వు ఎక్స్పీరియన్స్ కూడా చేసావు కదా, సో బుద్ధిగా ఉండని చెప్పి కిందకు వెళ్ళిపోతాడు క్రిష్. రంగమ్మ చిన్న పనుంది, బయటికి వెళ్ళేసి వస్తాను, అను దగ్గరే ఉండు, నైట్ కూడా ఇక్కడే పడుకో అని చెప్పేసి వెళ్ళిపోతాడు క్రిష్. ఈవినింగ్కి తిరిగి ఇంటికి వచ్చి ట్యాబ్లెట్స్ ప్రభావంతో మత్తుగా పడుకొని ఉన్న అనుని చూసి ఫీవర్ ఉందేమోనని నుదుటి మీద చెక్ చేసి నెక్ దగ్గర కూడా చేయి పెట్టి చూసి అంతా నార్మల్గానే ఉండడంతో డిస్టర్బ్ చేయకుండా లగేజ్ ప్యాక్ చేసుకొని ఫ్రెష్ అప్ అవడం కోసం వాష్రూమ్ వైపు వెళ్తాడు. అతని ప్రెజెన్స్ కోలేక అతని చల్లని చేతి స్పర్శకు మెలకు వచ్చిన అనుకి క్రిష్ ప్యాక్ చేసుకున్న బ్యాగ్ వాష్రూమ్ నుండి షవర్ సౌండ్కి లేచి కూర్చొని మెస్సీగా ఉన్న హెయిర్ని పైకి ముడిపెట్టేసి పక్కనే టేబుల్ మీద ఉన్న వాటర్ బాటిల్ని తీసుకుంటుంది. అదే టైంకి టవల్తో బయటకు వచ్చిన క్రిష్ని చూసి పొరపోయి మాడు బాదుకుంటుంది. వెనక్కి తిరిగి ఏయ్ నీకు వాటర్ తాగడం కూడా రాదా అని ఆమె ముందుకొచ్చి గదుముతాడు క్రిష్. మీరు ఇలా టవల్తో మీ బాడీని ఎక్స్పోజ్ చేస్తుంటే నాకు వచ్చేవన్నీ మర్చిపోయేలాగా ఉన్నాను మరి అని ఇన్నర్ వాయిస్లో వేసుకొని ముందు తమరు ఆ ఫ్రీ షో ఆపి బట్టలు వేసుకోవచ్చు కదా అని గొనుగుతుంది. అనుని కిందకి మీదకి ఒకలాగా చూసి డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళిపోతాడు. అమ్మయ్య అని ఊపిరి గాఢంగా తీసుకుంటూ ఇంతకీ ఆయన చూపుకి అర్థం ఏంటి అనుకుంటూ మార్నింగ్ నుండి బెడ్ మీదే పడుకోవడం వల్ల బెడ్ దిగుతుంది. క్రిష్ రెడీ అయ్యి వచ్చేసరికి అను కూడా ఫ్రెష్ అయ్యి సారీ కట్టుకునే ఓపిక లేక డ్రెస్ వేసుకొని హెయిర్ని బన్ పెట్టేసి నుదుటిన కుంకుమ పెట్టుకుంటూ ఉండగా క్రిష్ బటన్స్ పెట్టుకుంటూ వస్తాడు. బాటిల్ కలర్ షర్ట్ జీన్స్లో మ్యాన్లీగా ఉన్న అతని చూసి వెనక్కి పడిపోతుంది. 2 అడుగుల్లో చేరుకొని క్రిష్ అనుని పట్టుకునే లోపు అతని షర్ట్ని పట్టుకొని సక్సెస్ఫుల్గా అతన్ని కింద పడేసి అతని మీద సెటిల్ అవుతుంది ఫ్లోర్ మీద. అతని మీద మెత్తగా వాలిన ఒక 50 కేజీల బంతిపూల బస్తాని ఫీల్ అవుతూ తల కింద ఒక చెయ్యి వేసుకొని ఇంకో చేత్తో అను నడుముని కబ్జా చేసి భలే సాఫ్ట్గా ఉన్నావు తెలుసా అని కన్ను కొట్టి హస్కీగా అంటాడు క్రిష్. చెయ్యి తీస్తే పైకి లేస్తాను అభి గారు అని అను కష్టంగా అంటుంది. తీస్తాను కానీ ముందు ఈ విషయం చెప్పు, నీకు ఈ పడేసే రోగం నయం అవ్వాలంటే ఏం చెయ్యాలి అని అడుగుతాడు. నాకే రోగం లేదు, మీకే అస్తమానం నన్ను భయపెట్టే జబ్బుంది అంటూ పైకి లేస్తుంది. టైం అవ్వడంతో ప్రభాకర్ లగేజ్ తీసుకుని వెళ్తే క్రిష్ అను వైపు చూస్తూ నవ్వుతూ ఏదో చెప్పబోతాడు. కానీ ఆమె ముఖం తిప్పుకోవడం చూసి కోపం వస్తున్నా కూడా కంట్రోల్ చేసుకుంటూ టేక్ కేర్ అని మాత్రమే చెప్పేసి స్పీడ్గా కిందకి వచ్చేసి రంగమ్మకి సెక్యూరిటీకి గట్టిగా చెప్పేసి కారులో కూర్చుంటాడు క్రిష్. పైన బాల్కనీ నుండి క్రిష్నే చూస్తూ ఉన్న అను క్రిష్ ఫోన్ మాట్లాడుకుంటూ తలెత్తి చూడగానే పరుగున తన రూమ్లోకి వెళ్ళి బెడ్ మీద కూర్చొని నాకు అసలు బుద్ధే లేదు, ఆయన గారు
అలా వెళ్తూ ఉంటే చూస్తూనే ఉండాలా అని అంటూ నుదుటి మీద చేత్తో బాదుకుంటుంది. ఎయిర్పోర్ట్కి చేరుకున్న క్రిష్ ఆ రోజు మిడ్ నైట్కి చెన్నైకి రీచ్ అవుతాడు. ముందే బుక్ చేసుకున్న సూట్ రూమ్కి వెళ్ళి అక్కడ తను ఫ్రెష్ అయిపోయి నిద్ర ఆవహిస్తూ ఉంటే బెడ్ మీద అడ్డంగా పడిపోతాడు క్రిష్. క్రిష్ వెళ్ళిన తర్వాత అను బుద్ధిగా తినేసి టాబ్లెట్స్ వేసుకొని కడుపులోని బిడ్డని ఫీల్ అవుతూ సుజాత చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటుంది. అత్తయ్య చెప్పింది నిజమే, ఆయనకి నేనుగా చెప్తే అట్లీస్ట్ కోపం వచ్చినా నేను చెప్పానన్న తృప్తి అయినా నాకుంటుంది. అదే ఆయన తెలుసుకుంటే ఖచ్చితంగా నన్ను చంపేస్తారు. తిరిగి ఆయన ఇంటికి రాగానే ధైర్యం చేసుకొని మీ బిడ్డ నా కడుపులో పెరుగుతున్నాడని చెప్పేయాలి. చెప్పిన తర్వాత అభి గారు ఎలా ఫీల్ అవుతారు? నిజంగా ఆయన మనసులో నేనున్నానా? నా మీద ఆయనకి ఇష్టం ఉండబట్టే కదా పొద్దున నా కోసం అంత తల్లడిల్లిపోయారని ఏవేవో ఆలోచనల మధ్యన నిద్రమ్మ ఒళ్ళోకి జారుకుంటుంది అను. నెక్స్ట్ డే అను తన డైలీ రొటీన్ ప్రకారం ఫ్రెష్ అయ్యి పూజ చేసుకుని బ్రేక్ఫాస్ట్ కూడా చేసి గార్డెన్లో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. గేట్ ఓపెన్ అయిన సౌండ్కి వెనక్కి తిరిగిన చూసిన అనుకి తమ్ముడు కృష్ణ ఎదురొస్తాడు నవ్వుతూ. కిట్టు ఎలా ఉన్నావురా అని ప్రేమగా వాటేసుకుని అడుగుతుంది అను. నేను బాగున్నానక్క, నువ్వెలా ఉన్నావు? నా అల్లుడెలా ఉన్నాడని అడుగుతాడు. అప్పుడే బాబు అని ఫిక్స్ అయిపోయావేంట్రా అని అంటూ ఇంతకీ అమ్మ నాన్న ఎలా ఉన్నారు అని అడుగుతుంది అను. వాళ్ళు బాగున్నారక్క, నిన్ను చూడాలనిపించింది, అందుకే నేనే వచ్చేసానని కిట్టు అంటే రారా ఇంట్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం అని అంటూ అను కిట్టు చేయి పట్టుకొని ఇంట్లోకి లాక్కొని పోతుంది. కిచెన్లో ఉన్న స్వీట్స్ అన్ని ప్లేట్ నిండా పెట్టి తిను అంటూ అతని ముందు కూర్చొని అమ్మకి నా మీద కోపం పోయిందా కిట్టు అని అడుగుతుంది బాధగా. నీ మీద అమ్మకి ఎందుకు కోపం ఉంటుందక్క? కాకపోతే పరిస్థితులు అలా దారితీశాయి అంతే. నువ్వేం బాధపడకు అక్క, త్వరలో అన్నీ సర్దుకుంటాయని అను కోసం తెచ్చిన స్వీట్స్ చీర టేబుల్ మీద పెడతాడు. ఇవన్నీ కొనడానికి డబ్బులు ఎక్కడివ్వరా నీకు అని అను కయ్యమంటే, అక్క నేను ఈవినింగ్ కాలేజ్ అయిపోయిన తర్వాత అక్కడే దగ్గరలో ఉన్న ఒక మాల్లో పార్ట్ టైం వర్క్ చేస్తున్నాక నిన్నే శాలరీ వచ్చింది, వాటితో నీవు తీసుకున్నానని కిట్టు అంటాడు. కిట్టుని హత్తుకొని ఏడుస్తుంది అను. అక్క నువ్వు బాధపడితే నాకు కోపం వస్తుంది, ఏడవకు అక్క అంటూ అను వెను నిముర్త ఓదారుస్తాడు. సాయంత్రం వరకు అక్క తమ్ముడు కబుర్లతో కాలక్షేపం చేస్తే ఈవినింగ్ డ్యూటీ ఉందని తన బైక్లో వెళ్ళిపోతాడు కిట్టు. అప్పటి వరకు తమ్ముడి రాకతో హ్యాపీగా ఉన్న మళ్ళీ ఒంటరి అన్న ఫీలింగ్ రావడంతో టీవీ చూస్తూ టైంపాస్ చేస్తుంటుంది అను. క్రిష్ మాత్రం రంగమ్మకి ఫోన్ చేస్తూ అను గురించి తెలుసుకుంటూనే ఉంటాడు, కానీ ఎక్కడ తనని నెగ్లెక్ట్ చేయడు. ఉదయం నుండి సాయంత్రం వరకు షూట్ని కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ డే ఈవినింగ్కి టికెట్ కన్ఫర్మ్ అవుతుంది. ఆ రోజు నైట్ కూడా అను తిని పడుకుందని తెలుసుకొని తను కూడా డిన్నర్ చేసి విస్కీ బాటిల్ ముందేసుకొని సోఫాలో తల వెనక్కి వాల్చి కళ్ళు మూస్తాడు. బెడ్ మీద పడేసిన మొబైల్ బ్లింక్ అవడంతో లేచి లిఫ్ట్ చేసి చెప్పరా అని క్రిష్ అంటే హౌ ఈస్ గోయింగ్ అని అడుగుతాడు వంశీ. నాట్ బ్యాడ్, తిన్నావా? కాసేపు ఒకరి ప్రొఫెషన్ గురించి ఒకరు మాట్లాడుకొని చివరిగా అను దగ్గర ఆగుతారు. క్రిష్ అనుకి అసలు నిజం ఎప్పుడు చెప్తావు నువ్వు? ఇక్కడ నుండి వెళ్ళగానే అనుకి చెప్పేస్తాను వంశీ, ఇట్స్ టైం. తను అర్థం చేసుకుంటుంది. షీ లవ్స్ మీ వంశీ అని క్రిష్ అంటాడు స్మైల్తో. ఐ ఆమ్ సో హ్యాపీ ఫర్ యూ క్రిష్ అని కాసేపు మాట్లాడి కాల్ కట్ చేస్తాడు. నెక్స్ట్ డే షూట్ కంప్లీట్ అవడంతో క్రిష్ ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యి ఫ్లైట్ డిలే అవడంతో వెయిట్ చేస్తుంటాడు. అర్ధగంట లేట్గా వచ్చిన ఫ్లైట్కి చిరాకు పడుతూ బిజినెస్ క్లాస్లో విండో సీట్కు కూర్చున్న క్రిష్ని హాయ్ మిస్టర్ అభిరామ్ కృష్ణ అని కదిలిస్తుంది డాక్టర్ వైదేహి. పక్కన కూర్చున్న వైదేహిని చూసి హాయ్ డాక్టర్ అని పలకరింపుగా నవ్వుతాడు క్రిష్. సారీ, మొన్న మీరు మీ వైఫ్ అనుని హాస్పిటల్కి తీసుకొచ్చినప్పుడు ఎమర్జెన్సీ కేసు వల్ల నేను చెన్నైలోనే ఉండిపోయానని అంటుంది వైదేహి. వైదేహికి క్రిష్కి బామ్మగారి ఆపరేషన్ అప్పుడే పరిచయం అవుతుంది. ఇట్స్ ఓకే డాక్టర్, ఒకసారి అనుని తీసుకొని హాస్పిటల్కి రండి, స్కాన్ తీయాలి, థర్డ్ మంత్ ఎండింగ్ కదా అని వైదేహి అంటుంది. ఎక్స్క్యూజ్ మీ, స్కానింగ్ ఏంటి అని కనుబొమ్మలు ముడేసి అడుగుతాడు క్రిష్. ఏ స్కానింగ్ అని అడుగుతారేంటి మిస్టర్ క్రిష్? ప్రెగ్నెంట్ లేడీస్కి స్కానింగ్ ఎందుకు చేస్తారో మీకు తెలియదా అని వైదేహి అంటుంది. వాట్, అను ప్రెగ్నెంట్ అని ఎవరు చెప్పారని సీరియస్గా అడుగుతాడు క్రిష్. ఎవరో చెప్పడం ఏంటి మిస్టర్ క్రిష్? తనని ట్రీట్ చేస్తున్న డాక్టర్ని నేనే కదా. లాస్ట్ మంత్ వచ్చింది, తర్వాత రాలేదు, అందుకే స్కాన్ చేయాలి, తన కండిషన్ నార్మల్గా లేదు, అందుకే మిమ్మల్ని ఒకసారి కూడా తీసుకొని రమ్మని మీ వైఫ్తో కూడా చెప్పానని అంటుంది వైదేహి. ఏ క్షణమైనా బద్దలయ్యే అగ్నిపర్వతంలా ఉన్న క్రిష్ తన కోపాన్నంతా పిడికిట్లో దాస్తూ తన ఇంటికి వచ్చినప్పటి నుండి అను అబ్నార్మల్ బిహేవియర్ని గుర్తు తెచ్చుకుంటాడు. అను యూ పే దిస్ అని గట్టిగా పిడికిలు బిగించి ఎప్పుడెప్పుడు హైదరాబాద్ వస్తుందా అని వెయిట్ చేస్తాడు. అనుకి క్రిష్ వస్తున్నట్లు తెలియదు. వెళ్ళినప్పటి నుంచి ల్యాండ్లైన్కే మాత్రమే తను కాల్ చేసి రంగమ్మని అను గురించి అడిగి తెలుసుకోవడం తప్ప తనకి ఒక్కసారి కూడా కాల్ చేయకపోవడంతో ఆలోచిస్తూ
ట్యాబ్లెట్స్ని స్కిప్ చేసింది. గుర్తు తెచ్చుకొని మళ్ళీ రూమ్లోకి వెళ్ళి ట్యాబ్లెట్స్ వేసుకొని వాటి మత్తుగా నిద్రలోకి జారుకుంటుంది అను. ఫ్లైట్ ల్యాండ్ అవ్వడంతో క్రిష్ లగేజ్ డ్రైవర్ కారులో పెట్టి కార్ స్టార్ట్ చేస్తుంటే వద్దని తని మేఘాల మీద ఇంటికి స్టీరింగ్ని ఇష్టం వచ్చినట్లు తిప్పుతాడు. అతని మదిలో మెదులుతున్న ప్రశ్న ఒక్కటే, ఎందుకు తనకి చెప్పలేదు, ఎందుకు నిజం దాచింది? అదే ప్రశ్న అతని మెదడుని తొలిచేస్తూ ఉంటే కోపంతో అను అను అని గట్టిగా అరుస్తూ స్టీరింగ్ మీద కొడతాడు. అతని కోపానికి స్టీరింగ్ బలైతే ఇంటికొచ్చిన కార్ సౌండ్కి సెక్యూరిటీ సెల్యూట్ చేసి గేట్ ఓపెన్ చేస్తాడు. మెయిన్ ఎంట్రన్స్ కాక ఆ విల్లాకి 3 ద్వారాలుంటాయి. కార్ డోర్ కూడా వేయకుండా ఆమె అతని రూమ్లో ఉంటుందన్న ఊహని నిజం చేస్తూ తన రూమ్లోనే మత్తుగా నిద్రపోతూ ఉంటుంది. పడుకున్న అనూకి తననే పట్టి చూస్తున్న చూపులు గుచ్చుకుంటూ మగతగా కళ్ళు తెరిచి ఎదురుగా సోఫాలో క్రాస్ లెగ్స్ వేసుకుని నిప్పులు కురిపిస్తున్న కళ్ళతో తననే సూటిగా చూస్తున్న క్రిష్ కనిపించి భయంతో బక్కచిక్కిపోయి, అవి గారు మీరెప్పుడు వచ్చారు అన్న మాట పూర్తి కాకముందే ఆమె రెక్క పట్టుకొని గోడకి లాక్ చేసి, ఏం దాస్తున్నావు నా దగ్గర అని గొంతు రెట్టించి అడుగుతాడు క్రిష్. అను కళ్ళు పెద్దవి చేసి క్రిష్ కళ్ళని చూసి భయంగా, ఏమైంది అబ్బి గారు, మీరెందుకంత కోపంగా ఉన్నారని అడుగుతుంది అను. నేను అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు, సే ఎస్ ఆర్ నో అని చెప్పు అని క్రిష్ అను ముఖంలోకి ముఖం పెట్టి అంటాడు. ఏం మాట్లాడకుండా ఎర్రజీరలు పులుముకున్న అతని కళ్ళని భయంగా చూస్తూ ఉంటే, ఆర్ యూ ప్రెగ్నెంట్ అని సీరియస్గా అడుగుతాడు అను వైపే చూస్తూ క్రిష్. కదా ఇంకా ఉంది. మరి అను ఇప్పుడు ఏం సమాధానం చెప్తుంది? ఆల్రెడీ క్రిష్కి వైదేహి ద్వారా నిజం తెలిసిపోయింది కాబట్టి అను చెప్పాలనుకున్న విషయం వేరే వాళ్ళ ద్వారా తెలిసిన క్రిష్ ఇప్పుడు ఉగ్రనేత్రుడై ఉన్నాడు. మరి అను ప్రెగ్నెంట్ అన్న విషయం తెలుసుకొని క్రిష్ ఏం చేస్తాడు? నిజంగా అను భయపడుతున్నట్టుగానే తనకి అబార్షన్ చేస్తాడా, లేక అను మీద ప్రేమతో ఉన్నాడు కాబట్టి ఆ బిడ్డని యాక్సెప్ట్ చేస్తాడా? మరి ఇప్పుడు క్రిష్ ఏం చేయబోతున్నాడు? గెస్ చేసి కమెంట్ చేయండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.